ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయిస్ కిచెన్. ఈరోజు పెప్పర్ చికెన్ చేయబోతున్నాను. పెప్పర్ చికెన్ ఫ్రై. దానికి ఒక అర్ధ కేజీ చికెన్ కావాలి. ఈ చికెను ఫ్రై చేసినప్పుడు గట్టిగా ఉంటాయి కదా, కొంచెం కొంచెం పసుపు ఉప్పేసి కొంచెం లైట్గా 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ముందు ఉడకబెట్టుకున్నాక అప్పుడు మళ్ళీ ప్రాసెస్ అంతా చూపిస్తాను. చికెన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టుకుని పాన్ పెట్టుకోవాలి. చికెన్ ఫ్రై, పెప్పర్ చికెన్ ఫ్రై కావాల్సినవి 4 పదార్థములు. చికెన్ బాగా ఉడకబెట్టుకున్నాను. పెప్పర్ పొడి, సాల్ట్, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. పెద్ద సైజు ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మెత్తగా రోట్లో దంచుకున్నాము, అది వేసుకోవాలి ఫ్రెష్గా.
ఎప్పుడో రోజు దంచిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకుంటే బాగా టేస్ట్ ఉండదు. బాగా రోట్లో దంచుకుని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి బాగా. ఇప్పుడు ఉడకబెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. స్పూన్ వేసి కొంచెం పావు టీ స్పూన్. ఒక 5 నిమిషాలు బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు మిరియాల పొడి వేసుకోవాలి. ఒక స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. ఈరోజు కూరలో కారం లేదు, స్పైసీ మిరియాల చికెన్ ఫ్రై. వారం ఒకటే రకమని వెరైటీగా ఈరోజు మిరియాల పొడి వేసి చేస్తున్నాను చికెన్ ఫ్రై. బాగా అంతా ముక్కకి బాగా మిరియాల పొడి ఉప్పు పట్టేటట్టు కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిపోవాలి. ఆల్రెడీ ఉడకబెట్టాను, గట్టిగా లేకుండా ఉంటుందని ఉడకబెట్టాను. చికెను ఒక 10 నిమిషాలు ఉడకబెట్టాను బాగా.
కూర బాగా వేగిపోయింది. ఆయిల్ అంతా పైకి వస్తుంది, బాగా ఉడికిపోయింది, కూర మగ్గిపోయింది. చూడండి ఎంత కలర్ బాగా కనపడుతుంది, కలర్ఫుల్గా. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. ఇట్లారా ఇప్పుడు ఒక స్పూను ధనియాలు, లవంగాయలు, చెక్క, యాలక్కాయల పొడి వేసుకుందాం ఒక స్పూన్. చికెన్ ఫ్రై బాగా రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో. కొంచెం కొత్తిమీర లాస్ట్లో. వేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. అది మిరియాల పొడి, పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. టేస్టీ పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. ఒక ముక్క మా డుమ్ము టేస్ట్ చేస్తాడు, ఎలా ఉందో చెప్తాడు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. రెడీ అయిపోయింది. పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ టచ్ చేసి ఆన్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేస్తేనే మాకు కొంచెం ఏమన్నా ఉపయోగం ఉంటుంది, లేకపోతే ఏమి ఉండదు. ఈ రెసిపీ మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి. ఫోటో దాని ఒకటి ఫోటో తీయలేము, తీ తీయలేం ఫోటో, ఎందుకు వీడియో ఉంది. తీసుకో టేస్ట్ ఇక్కడ ఇట్రా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఎట్లా ఉంది పెప్పర్ చికెన్? టేస్ట్ చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ టచ్ చేసి ఆన్లో పెట్టుకోండి. ముక్క ఉడికిందా బాగా మెత్తగా? టేస్ట్ ఉందా? మళ్ళీ రేపు మీరు ఇలా తీసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఫోటో తీస్తావా? బాయ్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.